అనకాపల్లి పట్టణంలోని రింగ్ రోడ్ వద్ద గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ నెల 12వ తారీఖున అనకాపల్లిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీ రింగ్ రోడ్లోని పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై భీముని గుమ్మం, పెరుగు బజార్ జంక్షన్ మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంటుందన్నారు. అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించినట్లున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళా విభాగం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త, రాష్ట్ర కార్యదర్శి దంతులు దిలీప్ కుమార్, సీనియర్ నాయకులు బొడ్డెడ ప్రసాద్, గొర్లి సూరిబాబు, పెద్దిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, జాజుల రమేష్, కొనతాల మురళి, డాక్టర్ సిద్ధార్థ, బొడ్డేటి శివ, త్రినాథ్, జ్ఞానదీప్, హైమావతి, పద్మకుమారి, ఇతర నాయకులు, మహిళా అధ్యక్షురాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం నాడు జరిగే కార్యక్రమాన్ని కూడా ప్రతి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా పాల్గొని స్థాయి నుంచి కూడా కమిటీలన్నింటినీ కూడా మరి వేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ విభాగాలే కాకుండా అనుబంధ విభాగాలన్నిటికీ కూడా ఈ కమిటీలు వేసేటటువంటి కార్యక్రమాన్ని డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి వారి చేతుల మీదుగా జనవరిలో అందరికీ కూడా మనకు ఐడెంటిటీ కార్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో మనందరికీ కూడా వచ్చేటటువంటి కార్యక్రమానికి భరత్ గారి నాయకత్వంలో, నేతృత్వంలో ప్రతి గ్రామంలోని కూడా ఇప్పటికే కమిటీలు, గ్రామ కమిటీలు కానీ, వార్డు కమిటీలు కానీ, కమిటీలన్నీ మనం వేసుకోవడం జరిగింది. ఈ కోటి సంతకాల కార్యక్రమం ఈసరికే గ్రామాల వైజ్గా ప్రతి గ్రామంలో మీ మండల పార్టీ అధ్యక్షుల వారు మీ గ్రామాలకి ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఏదైతే వినత పత్రాలు పంపించడం జరిగింది. ప్రతి గ్రామంలో గ్రామానికి తక్కువగా 300 మంది తక్కువ లేకుండా సంతకాలు చేయాలని చెప్పి ఒక నిర్దేశాన్ని మీకు అందించడం జరిగింది. దాని తర్వాత ఈ సంతకాలు సేకరణ అయిన తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో రేపు 12వ తారీఖున ర్యాలీ, తర్వాత విజయవాడలో మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ 175 నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాలు తీసుకెళ్లి, కోటి సంతకాలు తీసుకెళ్లి గవర్నర్కి వినతిపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం. దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ఉద్యమం ప్రారంభించారనేది విషయాన్ని ఈసరిగా సోషల్ మీడియా ద్వారా, అనేక పత్రికా సాధనాల ద్వారా ప్రజలకి మనం చేస్తున్న ఉద్యమం చేరువైంది. ఒక కూటమి ప్రభుత్వంలోని పార్టీలు తప్ప మేధావులు, చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, మిగతా రాజకీయ పక్షాలు, వామపక్షాలు అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి, మంచి విద్య అందించాలి అనే ఆలోచనతో మన ప్రభుత్వం పనిచేసింది. మీ అందరూ కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రసాద్ గారు చెప్పినట్టు అంత వర్షం పడినా కానీ మీ అందరూ వచ్చి మీ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా నా పైన ఉన్నటువంటి అభిమానాన్ని మీరు అందరూ చాటి ఏ విధంగానైతే మీరు సహకరిస్తున్నారో ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి, అది చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ అందరూ కూడా అభిమానంతో వచ్చి